మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. సో వృషభ రాశి గురించి అక్టోబర్ మాసం ఏ విధంగా ఉండబోతుంది తెలుసుకుందాం గురుగారు. నమస్కారం సార్. మణికంఠ గారు నమస్కారం అండి. అక్టోబర్ మాసం విశేషంగా వృషభ రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? సో వృషభ రాశి అక్టోబర్ మంత్ చూసుకుంటే నేను లాస్ట్ 1 year నుంచి చెప్తూ ఉన్నాను. వృషభ రాశి గోచారం ప్రకారంగా ఉన్న సానుకూల పరిస్థితుల బెస్ట్గా ఉన్న రాశి ఈ వృషభ రాశి. గోచారం ప్రకారం అంటే ఇండివిజువల్ జాతకం చూస్తే మనకి ఎగ్జాక్ట్గా అర్థమవుతుంది. బట్ ఈ 12 రాశుల్లో కూడా ఒక లక్కీయెస్ట్ రాశి ఏమనుందంటే ఇది అనుకోవాలి, ఇది అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇలా ఇంట్రెస్టింగ్ సినారీ ఈ సంవత్సరం మాత్రమే అందులోని పర్టికులర్ వృషభ రాశి వాళ్ళకి వస్తుంది. జనరల్గా కొన్ని మంత్లు బాగుంటుంది, కొన్ని మంత్లు బాగుండదు. వీళ్ళకి ఏమవుతుందంటే ఎక్కడైతే గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో సూపర్ అనుకూలంగా ఉన్నాయి, అది ఓకే. ఎక్కడైతే గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయో ఈ ప్రతికూల ప్రభావం పడకుండా వేరే గ్రహాలు వచ్చి అడ్డుపడుతూ ఉన్నాయి. వీటిని వేద అంటారు అనమాట. ఈ వేద ఉండటంతో వీళ్ళకి గ్రహాల ప్రకారంగా ఎలాంటి పరిస్థితులు అయితే ఉండవు, ఉన్నా అవి చాలా నామినల్గా ఉంటాయి అనమాట. అందులోనూ ఈ మంత్ కనుక చూసుకుంటే వృషభ రాశి వాళ్ళకి నేను ప్రతి మంత్ చెప్పినట్లు ఈ మంత్ కూడా ఒక లక్కీయెస్ట్ మంత్ మనం చెప్పుకోవాలి. ఎందుకంటే 3వ స్థానంలో క్రూర గ్రహాలు 3 ఉన్నాయన్నమాట. 3వ స్థానంలో క్రూర గ్రహాలు ఉంటే వీళ్ళకి పై చేయి అవుతుంది ఏ పని చేసినా అని మనం చెప్పుకోవాలన్నమాట. అందులోని ఈ టైంలో ఆధ్యాత్మికంగా వీళ్ళకి బెస్ట్ నవరాత్రులు ఉన్నాయి. నవరాత్రుల సెలబ్రేషన్ చక్కగా చేసుకొని ఆధ్యాత్మికంగా ఉంటే వాళ్ళలో నెగిటివ్ ఎనర్జీ ఉంటే పోతుంది. ఆయుధ పూజ, విజయదశమి అక్కడ నుంచి స్టార్ట్ చేసి వీళ్ళు విశేషంగా ధనం రావడానికి కుబేరుడికి సంబంధించిన పూజలు, లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు, కనకదార స్తోత్రాలు ఇవి చదువుకుంటూ ఉంటే జీవితం ఆటోమేటికల్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవడానికి ఒక బెస్ట్ టైం ఉంది. వీళ్ళకి పట్టాభిషేకం, రాజ్యాధికారం వచ్చే అవకాశం కూడా ఉంది. ఎవరైనా కనుక వీళ్ళకి మనం చెప్పుకున్న దానికి విరుద్ధంగా ఉంది అంటే ఖచ్చితంగా ఫోన్ తీసుకొని నాకు ఫోన్ కాల్ చేయమండి. ఎందుకంటే వాళ్ళ హారోస్కోప్ను పట్టుకుంటే మేము లాస్ట్ మంత్ నేను నా టీం మొత్తం చాలా రీసెర్చ్ చేసాం. ఎందుకు బాగుండట్లేదు ఇండివిజువల్ జాతకం ఎందుకు బాగుండట్లేదు, అందులో సాఫ్ట్వేర్ ఎన్ఆర్ఐలు ఎక్కడొక్కడ వాళ్ళకి ఎందుకు బాగుండట్లేదు, అంతా బాగుండాలి కదా అని వాళ్ళకి విశేషంగా కొన్ని పరిహారాలు అవన్నీ చెప్పడం జరిగిందండి. అవి వాళ్ళకి చాలా మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారనమాట. పూజ జరుగుతూ ఉన్నప్పుడే వాళ్ళు పాజిటివ్ ఫీడ్బ్యాక్లు మెసేజ్లు పెట్టడం స్టార్ట్ చేశారు. దే ఫీల్ ఇట్. వాళ్ళు ఉండే మనం ఇండియాలో ఎక్కడ చేస్తున్నా వాళ్ళ సెన్స్ అక్కడ అయ్యి పెట్టారు. అది చాలామందికి, ఎందుకంటే అంతా బాగున్నప్పుడే మనం సంపాదించుకోవాలి. ఇల్లు బాగున్నది, ఏదో దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కదిద్దుకున్నప్పుడు, ప్లానెట్స్ అనుకూలంగా ఉన్నప్పుడే మీరు ప్రమోషన్ రావటం కానివ్వండి, రిలేషన్షిప్లో చక్కగా ఉండటం కానివ్వండి, మ్యారేజ్ అవ్వటం కానీ ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి. అందుకని ఈ టైంలో ఇంకా స్టిల్ ఎవరికైనా ప్రాబ్లం ఉంటే ఇండివిజువల్గా చూపించుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. నెగ్లెక్ట్ చేయకుండా మనం ఈ మంత్కి చూసుకుంటే అక్టోబర్ మంత్ అగానే వీళ్ళకి నక్క తోకని తొక్కారు అంటారు చూసారా. ఇది వీళ్ళకి వృషభ రాశి వాళ్ళు నక్క తోకని దొక్కారు, వర్షం వెళ్ళి నక్కని దొక్కారు అనమాట మనం అనుకోవచ్చు. వీళ్ళకి కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు అంతా మనకు వృషభ రాశిలో ఉంటారు. పేరు బలం చాలా కామన్గా మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే పేర్లు, తెలుగు వాళ్ళకంటూ ఉండే పేర్లు మొత్తం ఎక్కువ మంది వృషభ రాశిలోనే ఉంటారు. ఈ ఊ ఏ ఓ, వా వి ఊ వే ఓ, వాసు కానివ్వండి, వెంకట కానివ్వండి, వీరు కానివ్వండి, వీరాంజనేయులు, వీరయ్య, ఇలా చాలా కామన్ పేర్లు ఎక్కువ మనకు వృషభ రాశిలో ఉంటూ ఉంటాయి అన్నమాట. ఇందులో వీళ్ళకి ఏమవుతుందంటే 3వ స్థానంలో 3 గ్రహాలు ఉన్నాయి. సూర్యుడు, కుజుడు, బుధుడు ఉన్నారు. తర్వాత ఒకళ్ళు వచ్చేటప్పటికి మనకి 9వ తారీఖు, 3వ తారీఖు, 17వ తారీఖు. అందులో వీళ్ళకి శుక్రుడు వచ్చేటప్పటికి శుక్రుడు సంచారము వీళ్ళకి 5వ ఇంట్లో ఉండటం వల్ల శుక్రుడు మహాభాగ్యాన్ని తీసుకుని వస్తున్నారు. తర్వాత ఎవరి మీదైనా సరే విజయాన్ని సాధించే ఒక గొప్ప శక్తి సూర్యుడు తీసుకొని వస్తూ ఉన్నాడు. తర్వాత సంపదలు, వృషభ రాశి వాళ్ళకి 6వ ఇంట్లో గ్రహాలు ఉన్నాయి. 3 కాదండి, గుర్తుపెట్టుకోండి. బట్ 3, 6, 2 వాటిని ఉపఛాయ స్థానాలు అంటారు. రిజల్ట్ ఒకటే విధంగా ఉంటుంది. సో వీళ్ళకి 6వ ఇంట్లో 3 గ్రహాలు ఉండటంతో 5వ ఇంట్లో శుక్రుడు ఉండటంతో ఏమవుతుందంటే శుక్రుడు వీళ్ళకి విశేషమైన లక్కును తీసుకుని వస్తుంటారు. 5వ ఇంట్లో సూర్యుడు ఉన్న, గురుడు ఉన్న వీళ్ళకి మహాభాగ్యయోగం పుట్టుకుంటుంది ఎనీ శుభగ్రహం ఉంటే. ఈ టైంలో అంటే పూర్వజన్మ సుకృతం వీళ్ళకి పాపప్ అవుతుంది. పిల్లల విషయంలో చాలా బాగుంటుంది. లవ్, రొమాన్స్ ఇట్లాంటి విషయంలో చాలా చాలా బాగుంటారు. అప్పటిదాకా ఏదైనా కనుక కొన్ని వ్యవహారాలు సరిగ్గా తేలనట్లు ఉంటే ఇది ఒక బెస్ట్ టైం అని చెప్పుకోవచ్చు. ఇదే టైంలో వృషభ రాశి వాళ్ళకి లవ్ మ్యారేజ్ గురించి ప్రపోజల్ చేయటం, ఇంట్లో చెప్పుకోవటం, పెళ్ళిళ్ళు చేయటం ఇలాంటి కనుక చేస్తే ఒక బెస్ట్ టైం అని మనం చెప్పుకోవాలి. ఇదేదంటే సమయం లేదు మిత్రమా, శరణమా రణమా అన్నట్లు ఈ టైంలో ఈ బెస్ట్ టైం మీరు ఉపయోగించుకోకపోతే ఐ డోంట్ నో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో మనం చెప్పలేము అనమాట. అందుకని సూర్యుడు వీళ్ళకి 6వ ఇంట్లో ఉండటంతో
ఏముందంటే మనకి యత్న కార్యానుకూలత్వం, దేహారోగ్య సంతోషం, వస్త్ర ధన ధాన్య లాభకృతం మనకి సంస్కృతంలో చెప్తారు. అంటే ఏమవుతుందండి, ఏదైనా పని చేస్తే రిజల్ట్ వస్తుంది. తర్వాత శరీరానికి సంబంధించిన కనుక హెల్త్ బాగాలేకపోతే ఈ టైంలో హెల్త్ బాగుంటుంది, సంతోషంగా ఉంటారు, బట్టలు షాపింగ్స్ అన్నీ కొంటూ ఉంటారు. అయితే ఓవర్ ఎక్స్పెండిచర్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అగైన్ కుజుడు 6వ ఇంట్లో ఉండటంతో ఇది ఒక మంచి యోగం అని మనం చెప్పుకోవాలి. ఏ ప్రకారంగా అంటే వస్త్రలాభం, ధాన్యలాభం, ధనలాభం, యశస్సు, మనల్లాసో ధర్మసిద్ధి అని చెప్తారండి. ఈ టైంలో ధనం ప్రకారంగా, కీర్తి ప్రకారంగాను, ధర్మ పనులు ఏదైనా కనుక చేస్తే రిజల్ట్ రావడంతో ధాన్యంగా సంబంధించిన అనుకున్న పనులను చేసుకోవటం, బంగారు నగలుగా ఉంటే కొనుక్కోవటం, రియల్ ఎస్టేట్ విల్లు ఫ్లాట్లు తీసుకోవాలంటే అనుకూలంగా ఉండటం. ఈ రాశిలో వాళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళకి చాలా చాలా అనుకూలంగా ఉంది. కొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళు స్పెషల్గా నన్ను అప్రోచ్ అయ్యారు. ఏమంటే మేము వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్ని సెట్ చేసుకొని కొన్ని విశేషమైన పూజలు, హోమాలు వాళ్ళ వరకు డిజైన్ చేసి చేయటం జరుగుతూ ఉంటుందన్నమాట. అవి ఎవరైనా కనుక ఎక్స్క్లూజివ్గా ఇందులో ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఉంటే కనెక్ట్ అయితే మన వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. వీటితో పాటు 5వ ఇంట్లో శుక్రుడు ఉండటం, అగైన్ వీళ్ళకి మహాభాగ్య యోగం. ఈ మహాభాగ్య యోగం అంటే ఏమిటి, దాసీ మృత్యు జనలాభ. ఎప్పుడైతే మన దగ్గర యోగం ఉంటుందో, భోగం ఉంటుందో, మన దగ్గర మెయిడ్స్ ఉంటారు, అసిస్టెంట్ ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు, అందరూ వస్తుంటారు, బంధువులు వస్తూ ఉంటారు. ఎప్పుడైతే 5వ ఇంట్లో శుక్రుడు మూవ్ అయ్యారో ఆల్మోస్ట్ 1 మంత్ వీళ్ళకి వచ్చేటప్పటికి దాసీ మృత్యు జనలాభ. వీళ్ళ కింద ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు బాగా వర్క్ చేస్తుంటారు. నిత్యం మృష్టాన్న భోజనం, చక్కగా భోజనము, ఫుడ్ అంతా తింటూ ధనధాన్యాభివృద్ధి, అభిస్తాద, ధనం విషయంలోనూ ధాన్యం విషయంలోనూ అనుకున్న పనులని చక్కగా చేసుకుంటూ ఉంటారు. ప్రతిదినము సుఖకరమైన భోజనం చేస్తూ ఉంటారు. ఈ రాశి వాళ్ళకి లేడీస్ అయితే జెంట్స్ ద్వారా చాలా విశేషమైన లాభం ఉంటుంది. అలా భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయి ఏదైనా కానీ వీళ్ళకి కావాల్సిన పని చక్కగా చెప్తే అవతల పీపుల్ రెస్పాండ్ అవుతారు. ఇన్ కేసు లేడీస్ అయితే జెంట్స్ ద్వారా చాలా విశేషకరమైన లాభం ఉంది. ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఈ మంత్ని చక్కగా ప్లాన్ చేసుకొని వీళ్ళ జీవితంలో 10 రెట్లు ఇంకా ముందుకెళ్ళాలని చెప్పేసి మనం కోరుకుందామండి. ఇక ఈ రాశిలో ఏ నక్షత్రాలు ఉంటారు, వాళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు అక్టోబర్ మాసం? వీళ్ళు కృతికా, రోహిణి, మృగశిర 3 నక్షత్రాలు ఉంటాయండి. ఇందులో కృతికా నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి, రాజ్య లాభము. మీకు ఇందాకనే చెప్తున్నాను, ఈ టైంలో ధనం వచ్చే అవకాశం ఎక్కువ, రాజ్య ప్రాప్తి. ఈ టైంలో వీళ్ళకి ప్రమోషన్ రావడానికి చాలా 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 అనుకూలంగా ఉందండి. కొంతమంది కాంపిటీషన్లో ఉంటారు. ఈ ప్రొఫైల్కి సిమిలర్ ప్రొఫైల్స్ ఉండేసి ఇటు అటుగా ఉంటారు. ఈ టైంలో ఛాన్స్ వేరే వాళ్ళకి ఇవ్వకుండా మీకు కొంచెం మన్యు పాశుపత అభిషేకం, కొన్ని రెమెడీస్ చేసుకుంటే దైవ కృపతో ఇంకొక 10% మీకు పాజిటివ్ ఎనర్జీ పెరిగిపోయింది అనుకోండి, ఆపర్చునిటీ మీకే వచ్చేస్తుంది. ఇది బెస్ట్ టైం అని మీరు చెప్పుకోవాలి. ధనహీనత, బంధనము, భయపడుతూ ఉంటారు. అందులో పర్టికులర్ ఏదో ఒక విషయంలో భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కన్ఫ్యూజ్డ్ అయిన స్టేజ్లో ఉండే సిచ్యువేషన్ ఎక్కువ ఉంటుంది. ఆస్ట్రాలజర్ని కలిస్తే మన వాళ్ళకి గైడెన్స్ ఇవ్వచ్చు, ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటకు వచ్చేస్తారు. రోహిణి నక్షత్రం వాళ్ళకి అగైన్ ధన ప్రాప్తి ఉంది, రాజ్యలాభం ఉంది. వీళ్ళకి కూడా ధనహీనత, బంధనము చూపిస్తూ ఉంటుంది. తర్వాత మృగశిర నక్షత్రం వాళ్ళకి జయము, ధనప్రాప్తి, జయము, విశేష ధన ప్రాప్తి ఉంది. ఈ నక్షత్రం వాళ్ళకి ఛాలెంజెస్, భయము, ధనహీనత, బంధనము 2 చూపిస్తుంది. అంటే ధనం ఖర్చు అవుతారు, వీళ్ళకి ఏదో ఒక విషయంలో బంధించబడినట్లు ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భయపడుతూ ఉంటారు. ఈ భయపడేది కూడాను పర్టికులర్ లగ్జరీకి సంబంధించి, ఎంజాయ్మెంట్కి సంబంధించి, లేదంటే భార్యాభర్తల అన్యోన్యతకి సంబంధించి ఏదో ఒక విషయంలో భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవి ఇంతవరకు వీళ్ళకి పరిహారం చేసుకుంటే బాగుంటుంది. కృతికా నక్షత్రం వాళ్ళకి కార్యహాని, ఏదైనా ఇంపార్టెంట్ పనులు ఉంటే కొంచెం పోస్ట్పోన్ చేసుకుంటే బెటర్. మృగశిర నక్షత్రం వాళ్ళకి సుఖ నాశనం అని చెప్తూ ఉంటారు. వీళ్ళకి ఏదైనా అప్పటిదాకా కంఫర్టబుల్గా చక్కగా లగ్జరీగా ఉంటూ ఉంటే దానికి కొంచెం బ్రేక్ అయ్యి కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ధనానికి సంబంధించి బంధించబడినటువంటి సిచ్యువేషన్ తప్ప మిగతా అన్ని విషయాలు చాలా బాగుంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ మందికి ఉంది. దీన్ని ఎన్కాష్మెంట్ చేసుకొని చక్కగా ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఇక విశేషంగా ఎలాంటి పరిహారాలు వీళ్ళకి బాగుంటాయి అంటారు గురుగారు ఈ మాసం? సో పరిహారాలు నేనేం చెప్తానంటే వీళ్ళకి ఫస్ట్ ధనానికి చాలా స్కోప్ ఉంది. వీళ్ళకి ధనం ప్రవాహం రావడానికి ఈ టైంలో కుబేర పాశుపత అభిషేకం చేయించుకున్నా, లేదంటే లక్ష్మీదేవి విశేష హోమం ఉంటుంది. శ్రీ సూక్తంతో సంపుటీకరణ చేసిన 2 days ప్రోగ్రామ్. లేదంటే మనం పెద్ద బిజినెస్లు చేస్తూ ఉంటాము, ఎక్కువ డీల్స్ చేస్తుంటాం, కోర్టులో ఉన్నాం అనుకుంటే వీళ్ళకి సువర్ణ లక్ష్మి విశేష హోమం అని ఉంటుంది. ఇందులో అమ్మవారి యొక్క మూల మంత్రాన్ని 1,00,000 సార్లు జపం చేయాల్సి ఉంటుంది. జపం చేపించి సేమ్ ఆవు నెయ్యితో అమ్మవారికి విశేషంగా పాశుపత అభిషేకం చేయాల్సి ఉంటుంది మూల మంత్రంతో. ఇది అయిపోయిన తర్వాత విశేష హోమం అమ్మవారికి కలువపలతో కూడా చేయాల్సి ఉంటుంది. కొంతమంది కావాలని చెప్పేసి ఎన్ఆర్ఐలు స్పెసిఫిక్గా అడుగుతున్నారు. ఇలా మీకు నాకు తెలిసిన ఎన్ఆర్ఐకి 40 బ్రాంచ్లు ఉన్నాయి యూఎస్లో.
వాళ్ళు కొంచెం ప్రాబ్లం అయ్యి ఏలినాటి శని యొక్క ప్రభావం ఉండటంతో మాకు ఇలా ఎక్స్క్లూజివ్ కావాలని చెప్పేసి అడిగి వాళ్ళ గురించి రీసెర్చ్ చేసి వాళ్ళకి అది చేయటం జరిగిందనమాట. మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది. ఇలా ధనానికి సంబంధించిన వాళ్ళు ధనం సంపాదించుకోవడానికి రైట్ టైంలో ఉన్నారు. ఎవరైనా కనుక ఇంకా స్టాగ్నేటెడ్గా ఉంటే అందులో ఇది ఎందుకు ధనాన్ని గురించి హైలైట్ చేస్తున్నానంటే రాబోయేది మనకి ధనత్రయోదశి, మనకి దీపావళి యొక్క అమ్మవారి యొక్క బర్త్డే అని మనం చెప్పుకోవాలి. ఈ టెర్మినాలజీ వాడుకుంటే ఈ టైంలో చేస్తే విశేషమైన లాభం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీరు చేసుకోండి, లేదంటే చేయించుకోండి. అవకాశం లేని వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారంటే మనకు కనెక్ట్ అయినా కానీ మనకు ఆ ఫెసిలిటీ మనకు చేసి వాళ్ళకి ఇచ్చేస్తామండి. ఓవరాల్గా ఈ రాశి వారి పరిస్థితి ఈ మాసం ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.